నమస్తే, వెల్కమ్ టు లియో. L2 ఎంఫ్రాన్ అయితే కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ఏ మాటలు చెప్పాడు, మొత్తానికి SSMB 29 సంబంధించి సీక్రెట్స్ ఏమైనా రివీల్ చేశాడా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అటు హీరోగాను, లేదా నెగిటివ్ షేడ్లోను, లేదా వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను, లేదా ఇంకోటి ఏదైనా సరే. అదేవిధంగా చూసుకుంటే మనకి లూసిఫర్ చూసాం, దాంట్లో ఆయనకు ఒక మంచి నటన. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన పాత్రను ఎలివేట్ చేస్తూ L2 ఎంఫ్రాన్ అని చెప్పి రాబోతున్న సినిమా. మొత్తానికి ఈ సినిమాని ఎలా చూడాలి? అదేవిధంగా క్రేజీ అప్డేట్స్ అయితే రాజమౌళి గారి ప్రాజెక్ట్ నుంచి అయితే ఇచ్చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. మొత్తానికి ఏం అప్డేట్స్ ఇచ్చారంటే ఏం చెప్తారు? సినిమా 27 తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్కి వచ్చారు. ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చాలా కీలకమైన విషయాలు సినిమా గురించి చెప్పారు. SSMB 29 గురించి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మొన్నటిదాకా ఏంటంటే ఆయన ఒక ట్వీట్ చేశాడు నర్మగర్భంగా, సినిమాలో చేస్తున్నారా మీరు అంటే నాకు ఇంతవరకు నేను కలవలేదు, అఫీషియల్గా నాకు ఎటువంటి లేదని చెప్పాడు ఆయన. చెప్పిన ఆయన దానికి భిన్నంగా ఇవాళ ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి చెప్పినప్పుడు ఈ ప్రాజెక్ట్లో సంవత్సరం క్రితం ఇన్వాల్వ్ అయ్యాను నేను అని చెప్పుకొచ్చాడు. అంటే దాదాపు సంవత్సరం నుంచి ఈ సినిమా ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు చెప్పాడు. కాబట్టి అంటే సంవత్సరం క్రితం నుంచి ఏం పని చేస్తున్నాడు అనేది డౌట్ వస్తుంది. అంటే స్క్రిప్ట్లో ఏమన్నా బాగా పాలు పంచుకున్నాడా, లేకపోతే యాక్టింగ్ పరంగా ఏమైనా కొంచెం స్థిరీకరించారా, డెమో షూటింగ్లో పాల్గొన్నాడా, ఇలాంటివి అనేది మనకు వదిలేశాడు. అయితే ఆయన ఏమన్నాడంటే దీని గురించి చెప్పడం నేను ఎక్కువ చెప్పడం మంచిది కాదు, ఆ టీం రాజమౌళి గారు చెప్పడమే బాగుంటుంది దీని గురించి, అందుకని చెప్పి ఇంతకు మించి నేనేం చెప్పలేనని చెప్పి పృథ్వీరాజ్ గారు చెప్పారు. అది నా ప్రాజెక్ట్ గురించి. అయితే L2 ఎంఫ్రాన్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఏమైనా క్రేజీ అప్డేట్స్ ఏమైనా ఇచ్చారు? ఎందుకంటే అంచనాలు మించాలి కాబట్టి ఖచ్చితంగా ప్రమోషనల్ కాబట్టి ఏం చెప్పారంటే ఏం చెప్తారు? అంటే దాంట్లో ఉన్న యాక్టర్లు చాలామంది అంటే పాత లూసిఫర్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతారు, అదే పాత్ర కంటిన్యూ అవుతుంది. కొత్తగా కొంతమంది యాడ్ అయ్యారని చెప్తున్నారు ఆయన. హాలీవుడ్ నటులు కానీ, ఇతర చైనా నటులు కానీ, ఇలా వీళ్ళకే మాకు దాదాపు 100 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళ రెమ్యునరేషన్ రూపంలోనే ఎక్కువ ఖర్చు పెట్టాము అనేది ఒక హైలైట్గా చెప్తున్నారు వాళ్ళు. అలాగే స్టూడియోలో షూటింగ్ చేయకుండా రియల్ లొకేషన్స్లో మీరు ఎప్పుడు చూడని లొకేషన్లు అనేది ఇందులో చూస్తారని చెప్పి అదొక అప్డేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు మోహన్ లాల్ గారు రెమ్యునరేషన్ తీసుకోలేదు, మేము తీసుకోలేదు, మేమందరం కూడా ఇన్వెస్ట్ చేసాం దీని మీదే అని చెప్పి చెప్పారు. అంటే ఈ సినిమాకి హైప్ మీద క్రియేట్ అయింది ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల. పృథ్వీరాజ్ సుకుమార్ రావడం కూడా సాధారణంగా కొంతమంది హీరోలు ఏంటంటే సినిమా ప్రమోషన్లో రారు, వీళ్ళు డైరెక్టర్ కాబట్టి ఈయన నటించారు కాబట్టి సొంత సినిమా ప్రాజెక్ట్ కాబట్టి తెలుగులో ప్రమోషన్ చేయాలి కాబట్టి తప్పని పరిస్థితిలో వచ్చారు. దిల్ రాజు గారు అనే ఒక లెజెండ్ ప్రొడ్యూసరు దీన్ని రిలీజ్ చేయడం, ఆ చేతుల ద్వారా రిలీజ్ చేయడం అనేది కూడా ఈ ప్రాజెక్ట్కి ఒక ప్లస్ అవుతుందని చెప్పాలి. అదేండి. సో మొత్తానికి గతంలో కూడా చూసాం మనం లూసిఫర్ కావచ్చు, ఆ లూసిఫర్ని మనకి గాడ్ ఫాదర్గా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు L2 రాబోతుంది, ఇది వాళ్ళే చెప్పేశారు గతంలోనే దీనికి ఎటువంటి గాడ్ ఫాదర్ మళ్ళీ రీమేక్ అయితే ఉండదని చెప్పారు. అయితే ఇప్పుడు రానున్నటువంటి సిచ్యువేషన్లో L2తో ఆగనుందా, లేదంటే L3, L4, L5 లాగా కొనసాగనుందంటే ఏమంటారు? వీళ్ళు దీన్ని కొనసాగింపు ఉంటుందనే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా కొంత క్లూ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా పెద్ద హిట్ అయింది అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు దీన్ని కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాని దేన్ని కూడా వదలట్లా, దానికి ఒక లీడ్ వదిలిపెడుతున్నారు క్లైమాక్స్లో. ఇప్పుడు ఖురేషీ, స్టీఫెన్ ఇలా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద ఈ సినిమా చేసామని చెప్తున్నారు వాళ్ళు. కథాపరంగా చెప్పాల్సి వస్తే లూసిఫర్లో వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నాం కాబట్టి ఆ ఫ్లాష్ బ్యాక్ మీద ఈ సన్నివేశాలు వస్తాయని చెప్పారు. మరి ఇక్కడ వచ్చేసరికి మరి ఇక్కడ ఈ సినిమాకి తర్వాత వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటారంటే క్రియేట్ చేసుకుంటే ఏదైనా చెప్తారు. ఇప్పుడు దృశ్యం సినిమాకి 3వ పార్ట్గా రాబోతుంది. అలాగే మోహన్ లాల్కి ఉన్న స్టార్డమ్ మంచిగా ఉంది. దృశ్యం సినిమా ఇక్కడ వెంకటేష్తో కూడా చేసినా రీమేక్ చేసినా కానీ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయకపోయినా కానీ ఇప్పుడు ఈ ప్రశ్న కూడా అడిగారు ఈ ప్రెస్ మీట్లో మోహన్ లాల్ని, మీరు డైరెక్ట్గా తెలుగు సినిమా చేస్తున్నారా, రామ్తో చేస్తున్నట్టుగా సమాచారం ఉందంటేనో ఇంకా ఫైనలైజ్ కాలేదనే మాట ఆయన చెప్పాడు. గతంలో గాంధీయం అనే సినిమా అనుకుంటా అక్కినేని నాగేశ్వరరావు గారు, బాలయ్య బాబు వీళ్ళతో మోహన్ లాల్ కూడా చేశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత బహుశా ఇందులో చేసే అవకాశం ఉంది. అయితే మొత్తానికి అంచనాలు ఎలా ఉన్నాయి? మొత్తానికి L2 పైన అంచనాలు పెరిగాయా లేదా? ఎందుకంటే లూసిఫర్ మనం చూడలేదు, తెలుగులో గాడ్ ఫాదర్కి వచ్చింది. సో మళ్ళీ గాడ్ ఫాదర్ రాదు కాబట్టి గాడ్ ఫాదర్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది సీక్వెల్ లాగా అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. కాకపోతే ఏమవుతుందంటే పాత్రల పరంగా లూసిఫర్ పాత్ర కంటిన్యూషన్ అంతవరకు ఓకే,
కాకపోతే ఆ పాత్రలు గాడి పాత్రలు కొన్ని మారినాయి. దాంతో ఇప్పుడు మళ్ళీ ఒక లూసిఫర్ చూసిన తర్వాత ఈ L2 చూస్తే బెటర్ ఏమని అనిపిస్తుంది. లూసిఫర్ని రిలీజ్ కూడా చేశారు వాళ్ళు. అది చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా చూడటం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూటీ తెలియాలి కదా. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆ పీకే రామదాసు అనే పాత్ర పేరు రాజకీయాలు కూడా మిళితమైన సినిమా కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఒకసారి టోవినో థామస్ పాత్ర ఏంటి, మరి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ తెలియాలంటే లూసిఫర్ చూసి L2 చూడటం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ నెలాకన్నా రిలీజ్ కాబోయేటువంటి ఒక L2 ఏదైతే ఉందో మంచి హిట్ కొట్టాలని చెప్పి భావిద్దాం. నమస్తే. నమస్తే.